ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, బయట ఎక్కడ చూసుకున్నా నో పెట్రోల్. హైదరాబాద్లో చూసుకుంటే పెట్రోల్ బంక్స్ అన్నీ కూడా మూసేస్తారు అని టాక్ ఉంది. ఏ పెట్రోల్ బంక్లో చూసినా కూడా రష్ కనబడుతుంది. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోతున్నాయి. మరి ఒక్కసారి మనం మార్కెట్ గురించి మాట్లాడుకుంటే, మరి ఇది వార్ ఎఫెక్టా, మరి ఎందుకు ఇంత పెట్రోల్ డీజిల్ మనకి కొరత కనిపిస్తుంది, మరి మార్కెట్ అప్డేట్ ఎలా ఉంది ఈరోజు అంటే? బేసికల్గా వరల్డ్ వైడ్గా పెట్రోల్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇష్యూస్ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందేనండి. అండ్ సప్లై చైన్ డిస్టర్బెన్స్ అయితే ఉన్నమాట నిజం. బట్ దాని అర్థం నిజంగా పెట్రోల్ బంక్స్లో స్టోరేజ్ లేనంత షార్టేజ్ ఏం లేదండి. అంటే గవర్నమెంట్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, ఆయిల్ అండ్ పెట్రోల్ ఇండియాలో ఎనఫ్గా ఉన్నాయి. గ్యాస్ కూడా లేట్గానే సరే ఇండియాకి వస్తుంది బాగానే, కాబట్టి ఇండియాలో షార్టేజ్ లాంటివి ఏం లేవని క్లియర్గా చెప్తున్నారు ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు. కానీ కొన్ని సెలెక్టివ్ పెట్రోల్ బంకుల్లో, అన్ని కాదు, కొన్ని ఏరియాల్లో, సిటీలో కొన్ని ఏరియాల్లో అక్కడక్కడ అండ్ నో స్టాక్ అని బోర్డు కనపడుతుంది, లేదా రష్ ఎక్కువ కనపడుతుంది, అంతే తప్ప అన్ని పెట్రోల్ వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద క్యూస్లో అలా ఏం లేదండి. అలా ఏం లేదు, ఎక్కడో ఒకటే ఉంది. అంటే సోషల్ మీడియాలో ఏంటంటే ఒకటో రెండు చోట్ల ఉన్న చోట దాన్ని వైరల్లా చేసి మారుస్తున్నారు తప్ప షార్టేజ్ అయితే లేదండి. కాకపోతే ఒకటి, ఎవ్రీ ఇయర్ బై డిఫాల్ట్ మార్చ్ మంత్ వచ్చేసరికల్లా ఎండింగ్కి వచ్చే లోపల బ్యాంకింగ్ ఇండస్ట్రీ మొత్తం కూడా అండ్ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ కాబట్టి అన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వస్తుంటారు. అందుకని వాళ్ళు ఓడీస్ లాంటి ఇవ్వరు, క్రెడిట్ తగ్గిస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్గా చూపించాలని చెప్పేసి కొత్తగా అప్లైమ్ ఇవ్వరు అనమాట. రెండోది, ఈవెన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇండియాలో 90% ఆయిల్ సప్లై చేసేది హెచ్పిసిఎల్, బీపీసీఎల్ అండ్ ఆయిల్ ఇండియా, ఈ మూడు అనమాట. 90% వీళ్ళ కంట్రోల్లో ఉంటాయి. వాళ్ళు కూడా ఏంటంటే ఈ డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా సరే ముందే డబ్బులు పే చేస్తే మేము పంపిస్తామంటారు. వాళ్ళు కూడా ఈ రన్నింగ్ కదా, అందరు కూడా ఫైనాన్స్గా వెరీ టైట్గా ఉంటారు. అందుకని పెట్రోల్ బంక్స్లో ఎవరైతే అంటే క్రెడిట్లో రన్ చేద్దాం ట్రై చేస్తారో వాళ్ళకి ఆయిల్ అమ్మరు వాళ్ళు. కొన్ని బ్యాంకుల నుంచి ట్రై చేద్దామంటుండే వాళ్ళు అప్పులు ఇవ్వరు ఈ టైంలో. అందుకని ఎందుకులే అని చెప్పేసి కత్తుకుత్తు ఉన్న ఆయిల్ని అమ్మేసుకొని మిగతా టైంలో నో స్టాక్ అని బోర్డు పెడతా ఉంటారు. అంతే తప్ప అన్ని పెట్రోల్ బంకుల్లో షార్టేజ్ ఏం లేదండి. జనం ఏంటంటే ప్యానిక్ అయిపోయి 2 లీటర్స్ పెట్టించుకునే వాళ్ళు ఒకేసారి 5 లీటర్స్ పెట్టించుకొని అట్లా ఎక్కువ స్టోర్ చేసుకుంటే దాన్ని షార్టేజ్ పట్టుకొస్తున్నారు. కానీ అంటే జెన్యున్గా అయితే అంత షార్టేజ్ ఏం లేదు, అన్ని చోట్ల అవైలబిలిటీ ఉందండి, అన్ని చోట్ల. అండ్ నయారా వాళ్ళు కూడా రేట్ పెంచారండి ఈ రోజు నుంచి, అండ్ 5 రూపీస్ దాకా లీటర్కి పెంచారు. కాబట్టి ఎక్కడ పెట్రోల్ బంక్స్ ఎక్కడ పోయినా దొరుకుతాయి. 90% కంట్రోల్ బై హెచ్పిసిఎల్, బీపీసీఎల్ అండ్ ఆయిల్ ఇండియా. అండ్ ఒక 6000 పంపుల వరకు కూడా కంట్రోల్ బైది నయారా. అండ్ ఒక 2500 వరకు ఏమో రిలయన్స్ వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు. ఒక నయారా వాళ్ళు అక్కడ రేట్లు పెంచారు, మిగతా వాళ్ళందరూ రేట్లు ఏం పెంచలేదండి. అండ్ మెజారిటీ పెట్రోల్ బంక్స్ అన్నింటిలో కూడా పెట్రోల్ బాగానే దొరుకుతుంది. ఎక్కడో ఒక చోట ఎవరన్నా డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కనుక ఇన్ టైంలో మనీ పే చేయకపోతే క్రెడిట్తో రన్ అయ్యే వరకు క్లోజ్ అయి ఉండొచ్చు. అండ్ బై డిఫాల్ట్ ఎవ్రీ ఇయర్ మార్చిలో అది కనపడతా ఉంటుంది. ఈసారి కొంచెం ఎక్కువ కనపడుతున్నట్టున్నాయి అంతే. దానికి ఏంటంటే సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ చేసుకుంటూ పోతున్నారు. ఈవెన్ గ్యాస్ సిలిండర్లు కూడా వీళ్ళు అనుకున్నంత షార్టేజ్ ఏం లేదండి. డిలే అవుతున్న మాట నిజం, బట్ దాన్ని అసలు లేదని కట్టెలు చేస్తున్నట్టు అంటే ఫాస్టింగ్స్ ఉన్నట్టు అండ్ మంటతో పని లేకుండా కూరగాయలు ఎలా వండాలి, ఆయిల్ ఎలా వండాలి, ఇట్లా ఏదో రకరకాలుగా అది పెద్ద స్కేర్ సిటీలా క్రియేట్ చేస్తున్నారు. అంటే మెమో లాగా అయితే బాగానే ఉంటాయి కానీ బట్ ద రియల్ షార్టేజ్ అయితే అంత ఎక్కువ లేదండి. మరి దీని ఇంపాక్ట్ మార్కెట్ పైన ఎలా ఉంది అనుకోవచ్చు అంటారు? డెఫినెట్గా ప్రస్తుతానికైతే మార్కెట్లో లాస్ట్ ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం ఆయిల్ చుట్టూ రన్ అవుతుందండి ప్రపంచవ్యాప్తంగా. రాను ఇంకా వరస్ట్ తయారవుతుంది. ఎందుకంటే సప్లైని బాగా అనుకున్న దానికంటే ఎక్కువ ఉంది దీని ఎఫెక్ట్. పెట్రోకెమికల్స్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఎంటైర్ యూరోప్ మొత్తం కూడా టూరిజం ఆల్మోస్ట్ 1 yearలోకి వెళ్ళిపోయింది. అండ్ దుబాయ్ అయితే చెప్పాల్సిన పని లేదు, గల్ఫ్ కంట్రీస్ మొత్తం రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయిపోయింది, టూరిజం కొలాప్స్ అయిపోయింది. అండ్ ఈవెన్ ఫుడ్ అండ్ వాటర్ కూడా అండ్ రికార్డ్ స్థాయిలో బాగా తగ్గిపోయింది అనమాట. అందుకని దీని ఎఫెక్ట్ వరల్డ్ వైడ్గా ఎంతకంత కనపడుతుంది. ఈవెన్ అమెరికాలో కూడా వార్ బిగినింగ్ దగ్గర నుంచి 30-35% దాకా ఆయిల్ అండ్ గ్యాస్ రేట్లు పెంచారు. యాక్చువల్గా ఏషియా మొత్తం మీద రేట్లు పెంచకుండా కాన్స్టెంట్గా ఉంచింది ఇండియా వాళ్ళు ఒక్కటేనండి. ఇండియాలో ఏంటంటే ఆయిల్ రేట్లు డైరెక్ట్గా గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవుద్ది అనమాట. ఏ రోజుకి ఆ రోజు మార్నింగ్ డిక్లేర్ చేసుకుంటారు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, బట్ మన మీద పాస్ చేయట్లేదు అంతే. మేబీ నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మంత్ తమిళనాడు, పాండిచ్చేరి అండ్ కేరళ అండ్ ఉత్తరప్రదేశ్, ఇది కలకత్తా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేబీ వాళ్ళు
పెంచడానికి ఒప్పుకోవట్లేదేమో కానీ ఎలక్షన్స్ అయిపోతే మన దగ్గర కూడా పెంచే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. ఎస్ ఎందుకంటే ప్రొలాంగ్డ్ ఇది భరించలేమన్నమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ $157 అయింది ఫర్ బ్యారెల్. చాలామంది అనుకున్నట్టు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ కాదు ఇండియన్ బెంచ్ మార్క్. ఎందుకంటే మన వాళ్ళు బ్రెంట్ దగ్గర నుంచి కొనేది 20%, మిగతా ఎక్కువ శాతం గల్ఫ్ నుంచి లేదా రష్యా నుంచి వస్తాయి కదా. యావరేజ్ ఆయిల్ బాస్కెట్ ఇండియా వాళ్ళకి 157, దట్ ఈస్ హైయెస్ట్ ఫర్ ఎవర్. ఎస్ అంత టూ మచ్ రేటు పడుతుంది. దాన్ని ప్రొలాంగ్డ్ గవర్నమెంట్ భరిస్తుందని అనుకోవట్లేదు. ఒకవేళ ఇది కనుక ఒక 10-15 డేస్ కంటిన్యూ అయినా, ఎలక్షన్స్ అయిపోయినా ఖచ్చితంగా గవర్నమెంట్ దాన్ని పబ్లిక్ మీద పాస్ చేస్తుంది. Yes. అంటే మార్కెట్ సార్ ఇంత అన్సర్టైన్ ఉన్న టైంలో మామూలుగా ఇప్పుడు ఫ్రెషర్స్గా ఎవరైనా కనుక ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటే మరి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి భయపడే పరిస్థితిలో ఉంటారు కదా, మరి అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? మార్కెట్లో ప్యానిక్లతోటి లేదా గ్రీడీ తోటి ట్రేడింగ్ రాకూడదండి. అదొక ప్రొఫెషన్. అండ్ మీరు హార్డ్ కోర్గా ప్రాక్టీస్ చేసుకుని ఉంటేనే రావాలి. అండ్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్ పెరుగుతున్న ఛాన్సులు ఇస్తుంది, పడుతున్న ఛాన్సులు ఇస్తుంది. మీరు ఏ టైప్ ట్రేడర్ అని దాన్ని బట్టి మీకు ఛాన్సులు దొరుకుతాయి. అండ్ మీరు బుల్స్ అనుకోండి, పెరిగే మార్కెట్లో మనీ మేక్ చేస్తారు. నేను బేర్స్ అనుకోండి, పడే మార్కెట్లో మనీ మేక్ చేస్తాను. నేను ఆప్షన్ సెల్లర్ అనుకోండి, అది పెరిగినా పెరగపోయినా సడవేలో మనీ మేక్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీ స్ట్రాటజీ ఇంపార్టెంట్. ఆ కండిషన్స్ వచ్చిందాక వెయిట్ చేసేసి ఆ కండిషన్లో మనం ట్రేడ్ చేసుకోవడం అంతే. ట్రేడరే కదా అని చెప్పేసి అన్ని రకాల మార్కెట్లో ఏలు పెడతాను కుదరదు. అందుకని ప్రొఫెషన్స్ ఎప్పుడు కూడా ఎన్విరాన్మెంట్ స్కాన్ చేస్తారు. ఎన్విరాన్మెంట్ పర్ఫెక్ట్గా ఉంది అనుకోండి ఎంట్రీ అవుతారు, లేదంటే పోస్ట్పోన్ చేసుకుంటారు. అందుకని ఫుల్ టైం ట్రేడింగ్ అంటే రోజుకో ట్రేడ్ చేయడం కాదు. వాళ్ళకి తగ్గ ఎన్విరాన్మెంట్ వచ్చిందాక వెయిట్ చేసి అప్పుడు ట్రేడ్ తీసుకోవటం. అందుకని ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. స్టాక్ మార్కెట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే దారుణంగా పడిద్ది, అందరినీ ప్యానిక్ చేస్తుంది. విత్ ఇన్ ద కపుల్ ఆఫ్ మంత్స్లోనే అంతే దారుణంగా స్పీడ్తో పైకి పెరుగుతుంది, మళ్ళీ సర్ప్రైజ్ చేస్తుంది. అంటే రెండు వైపులా సర్ప్రైజ్ ఉంటుంది. బట్ ఈసారి ఉన్న ప్రత్యేకత ఏంటంటే గోల్డ్ డ్రాప్ 6 నెలల్లోకి వెళ్ళిపోయింది, సిల్వర్ 6 నెలల్లోకి వెళ్ళిపోయింది, స్టాక్ మార్కెట్లో ఆల్మోస్ట్ 6 months లోకి వెళ్ళిపోయింది, బిట్ కాయిన్ 1 yearలోకి వెళ్ళిపోయింది. ఈవెన్ అమెరికాలో మెజారిటీ ఐటీ స్టాక్స్ అన్నీ కూడా 6 monthsలోనే దొరుకుతున్నాయి. అంటే ఈ ట్రంప్ వచ్చిన కాడి నుంచి కావచ్చు, లేకపోతే ఈ ఇయర్ 2025, 2026 ఏదైనా బ్యాడ్గా ఉండొచ్చు, మొత్తానికి ఏదైనా కావచ్చు. అంటే వాలటిలిటీ బాగా ఎక్కువ ఉంది అసెట్ క్లాస్ అన్నింటిలో కూడా. టూ మచ్ డ్రాప్ అవుతున్నాయి, టూ మచ్ స్పీడ్ కూడా పెరుగుతున్నాయి. మొన్నైతే గోల్డ్ సింగిల్ డే -10 నుంచి +0కి వచ్చింది మళ్ళీ. అది అంటే 20% సింగిల్ డే. ఈవెన్ ఇది కూడా సిల్వర్ కూడా, అంటే క్రూడ్ కూడా అంతే, స్పీడ్గా డంప్ అవుతుంది, స్పీడ్గా డ్రాప్ అవుతుంది. అండ్ ఈరోజు కూడా ఈ లైవ్ మార్కెట్లో ఆల్రెడీ సిల్వర్ -4లో అండ్ గోల్డ్ -2లో ట్రేడ్ కాబోతుంది. ఎంసీఎక్స్ ఇప్పుడు 5 ఓపెన్ చేస్తారు, ఈరోజు హాలిడే కాబట్టి మైనస్లో ఓపెన్ కాబోతుంది. వరల్డ్ వైడ్గా మైనస్లో నడుస్తుంది మార్కెట్లు అన్నీ. కాబట్టి అన్సర్టనిటీ ఎక్కువ ఉంది. మీకు కంఫర్ట్ అనుకుంటేనే మార్కెట్లో ఉండండి, లేదు అంటే డెట్కి వెళ్ళిపోయి మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ రావచ్చు. సో ఫైనల్ ఒక క్వశ్చన్ చెప్పండి సార్, సైకలాజికల్గా చూసుకుంటే ఇలాంటి టైంలో మెంటల్ స్టెబిలిటీ మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలంటారు? స్ట్రాంగ్గా ఉండాలి అంటే మీరు టెక్నికల్స్ కనుక ఐడియా కనుకుంటే, లేదు వాళ్ళు నిరంతరం హిస్టారికల్ రిఫరెన్స్ చూసుకుంటూ ఉంటారు. ఇలాంటి కండిషన్ హిస్టరీలో వచ్చి ఏం జరిగింది నెక్స్ట్ అనేది మనకు అట్లా ఆన్సర్ దొరికింది అనమాట. కాబట్టి మార్కెట్లో ప్యానిక్ డ్రాప్ అవటం అనేది మామూలు విషయం, రికవరీ అవ్వటం కూడా మన విషయమే. అందుకని కొన్నిసార్లు నువ్వు అగ్రెసివ్గా అటాక్ చేయాల్సి ఉంటుంది మార్కెట్లో, కొన్నిసార్లు డిఫెన్స్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో డిఫెన్స్గా ఉండాల్సిన టైం అనమాట ఇది. ఎందుకంటే స్ట్రక్చరల్గా హయ్యర్లోస్ ఇంకా ఫామ్ అవ్వట్లేదు, బేస్ ఫార్మేషన్ జరుగుతుంది. నిన్న 2 రోజులు మాత్రం మార్కెట్ పెరిగింది, బాగా డ్రాప్ అయిన తర్వాత. ఇది ఒక 1 week వరకు కానీ స్టేబుల్ కనుక అయితే మార్కెట్ రికవరీ ట్రై చేస్తుందన్నమాట. కాబట్టి స్ట్రక్చరల్గా స్టిల్ మార్కెట్ ఈజ్ ఇన్ బేరిష్ మోడ్. సో వివర్ స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారి వెబినార్ క్లాసెస్ మార్చి 28 నుంచి మార్చి 30 వరకు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు. మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత వస్తుంది, హై రిటర్న్స్ ఇచ్చే బెస్ట్ ఫండ్స్ ఏమున్నాయి, బెస్ట్ షేర్స్ ఉన్నాయి. మీరు కనుక ప్రతి డౌట్ని సార్తో మాట్లాడి క్లియర్ చేసుకునే మంచి అవకాశం. మరి ఈ వెబినార్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్, ఐడియాస్ కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. మరి లేట్ చేయకండి, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇప్పుడే స్లాట్ బుక్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్గా వెబినార్లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రాంలో డీటెయిల్గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్లో స్టేబుల్గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంటో, ఫైనాన్స్ ఫ్రీడమ్కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.